జనం చూసారు ఎంతమంది ఉన్నారో. సో ఈ ర్యాక్ అంతా కూడా కంప్లీట్గా మీకు ఈ సన్న వైపే ఒడ్డు వైపు కూర్చొని చేస్తారు. ఎక్కువ వీళ్ళు ఇష్టపడేది ఏంటంటే బీచెస్ కానండి, చస్తారన్నమాట. బీచ్లు అంటే మామూలు కూడా కాదు. ఆయన రాంగ్ పార్కింగ్ చేశాడనమాట. ఇక్కడ స్టాప్ చేయకూడదు, అందుకని అతనికి కారు ఫోటో తీసుకొని పంపించేశాడు అనమాట. ఈ పోలీసు వాళ్ళు అనమాట వాళ్ళు. సో ఇక్కడ ట్యాక్సీ నడిపే వాళ్ళకి ఈ ప్రాబ్లం మటుకు ఉంటుంది ఎక్కువ. సో పార్కింగ్ అనేది చాలా డిఫికల్ట్. అలాగే ఎక్కడ ఆపాలి, వాళ్ళని ఎక్కడ దించాలనేది కూడా ఉంటుంది. ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు. సో మీకు ఇందాక థియేటర్ అని చెప్పాను కదా, ఇదే అండి థియేటర్ అది. సో మూవీస్ అవి ఇక్కడ రన్ అవుతూ ఉంటాయి. మన తెలుగు మూవీస్ కూడా ఒక్కోసారి ఏంటంటే తెలుగు మూవీ రిలీజ్ అయినప్పుడు, బాహుబలి అండ్ పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ అయినప్పుడు మాకు ఇక్కడ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉందన్నమాట, మాల్టా తెలుగు అసోసియేషన్ గ్రూప్ అని. ఆ గ్రూప్లో మనకు పెడతారన్నమాట, ఇలాగ మూవీ షో ఉంది, మీరు ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోండి అని. ఆ టైంలో మేము బుక్ చేసుకుంటాం. సో మూవీ టికెట్ వచ్చేటికి 15 యూరోలు అలా ఉంటుంది. సో ఈ థియేటర్కి రావాల్సి ఉంటుంది. అలాగే మీకు ఇందాక చెప్పాను కదా, కార్ల ఎగ్జిబిషన్ జరుగుతుందని, ఈ ప్లేసే అది. సో ఇదంతా కూడా కార్ సంబంధించిన ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. అన్ని స్టాల్స్ అన్నమాట. మీకు లోపల కూడా చూపిస్తా లైట్గా ఎలా ఉంటుంది. ప్రస్తుతం రీసెంట్ మూవీ జురాసిక్ పార్క్ కదా, సో అది రిలీజ్ అయినట్టుంది. కూడా సో ఎక్కడికి వెళ్ళినా కానీ డౌన్ నుంచి అప్పకి కానీ, అప్పటి నుంచి డౌన్ కానీ, ఆ రోడ్డు వచ్చేటప్పటికి ఏంటంటే ఒక స్ట్రైట్గా ఉండడం అనేది కష్టం. ఎందుకంటే హిల్ ఏరియా కదండి, మీకు నేను చెప్పాను కదా. సో అందువల్ల ఏంటంటే రోడ్స్ అన్ని ఎగుడు దిగుడుగా ఉంటాయి. అందులో ఇది కంప్లీట్గా ఒక హిల్ మీద ఏర్పడ్డ సిటీ మాట ఇది మాల్టా అనేది. సో ఇది వచ్చేటప్పటికి క్యాసినో మాట ఇది. అంటే మీకు ఆల్రెడీ గేమ్ మాట అండి, లోపల గేమ్ జరుగుతుంది క్యాసినో. మన సినిమాలో చూస్తాం చూడండి, చుట్టూ రౌండ్ తిరుగుతూ ఉంటుంది. మనం ఇలా వేయగానే ఏ ప్లేస్లో అయితే అవుతుందో అది విన్ అయినట్టు అంటారు చూడండి, అది ఆ టైప్ మటుది క్యాసినో అనేది. దీన్ని బే స్ట్రీట్ అంటాము. సో అటువైపు నుంచి ఇటువైపు వెళ్ళడానికి ఒక వేలా ఉంటుంది కదా, సో మరి దానికోసం పెట్టారు ఏంటంటే తెలియదు, బే స్ట్రీట్ అంటారు దీన్ని. సో అక్కడి నుంచి అటువైపు నుంచి స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ ఎక్కి ఇలాగా ఈ వంతెన మీదుగా అటు వెళ్తే మెక్డొనాల్డ్స్ వెళ్తాము. లోపల వచ్చేటప్పుడు ఇంకా కేఎఫ్సి, పిజ్జా హట్ ఇవన్నీ ఉన్నాయి పైన. సో పైన చూడండి బే స్ట్రీట్ అని రాస్తుంది కదా. ఫుడ్ డెలివరీ బాయ్కి మంచి ఇన్కమ్ ఉంటుందండి ఇక్కడ, కాకపోతే కష్టపడి చేసుకోవాలి. వాళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పార్కింగ్ ఏరియా అని ఉంటుంది చూసారా. సో పార్కింగ్ చాలా డిఫికల్ట్. ఇప్పుడు ఇక్కడ ఎల్లో లైన్ ఉంది కదా, ఎల్లో లైన్ మీదకి టైర్ టచ్ అయినా, అక్కడ పార్కింగ్ చేసినా వాళ్ళకి ఛార్జెస్ అనేది వేస్తారు. సో అలాగే రోడ్డు మీద ట్యాక్సీ అని రాస్తుంటుంది కదా, అలా చోట కూడా చేయకూడదు. సో కొన్ని రూల్స్ ఉంటే డెఫినెట్గా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు చూడండి ఎల్లో లైన్లో పెట్టారు కదా. సో ఒకవేళ ఎవరన్నా లీసా వాళ్ళు కానీ ఎవరైనా వస్తే పెనాల్టీస్ వేస్తారు. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ పార్కింగ్ ప్లేస్ లేక ఆ టైంలో పెట్టి ఫుడ్ తెచ్చుకోవడానికి వెళ్తారు. సో ఆ టైంలో వచ్చి ఏమైనా అదృష్టం బాగోకపోతే పెనాల్టీస్ వేస్తారు. సో ఫుడ్ డెలివరీ బాయ్కి ఆ టైప్ కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్ చూసారు ఇంకా నడుస్తూ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళు కూడా మంచి డిమాండ్ ఉంటుంది ఇక్కడ. ఇలా ఎవరైనా వచ్చే వాళ్ళ కోసం ఇలా షాప్ ప్రతి చోట ఉంటాయి, టూరిస్ట్ గైడ్లు మాట వీళ్ళు. ఇవన్నీ క్యాబ్సే. నేను క్యాబ్స్ అని ఎలా చెప్పగలుగుతున్నానంటే ఆ ఉన్న నెంబర్ ప్లేట్ని బట్టి FLY అని చూసారా, అలా LYతో స్టార్ట్ అవుతాయి అన్నమాట. అవన్నీ క్యాబ్స్ అని అర్థం. ఇవన్నీ బ్రేక్ఫాస్ట్, పిజ్జాలతో సంబంధించి ఉంటాయి. ఇది ఈట్ వెల్ అని చెప్పని ఫ్రూట్స్ సంబంధించిన అన్ని కూడా జ్యూసెస్ అన్నీ ఇక్కడ తయారు చేస్తారు లోపల మేకింగ్.
ఇది కూడా హ్యూగోస్ వాళ్ళదే. సో ఇది కూడా బార్ అండ్ రెస్టారెంట్ ఇది. ఆల్రైట్ బ్రో, ఎలా ఉంది క్యాబ్, ఎలా ఉంది? సరే వెళ్ళండి అయితే, బాయ్. సో తను నా ఫ్రెండ్ మాట అండి. మేము అందరం ఒక చోటు ఉండేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు తను క్యాబ్ నడుపుతున్నాడు, ఊబర్. చెప్తున్నాడు కదా ఇండియన్స్ ఎక్కడున్నా కానీ కష్టపడతారని. మీకు కనిపించామన్నీ కూడా హ్యూగోస్ వాళ్ళవే. మనం బీచ్ దగ్గరికి వచ్చాము. ఇది సో ఇలాంటి బీచెస్ చాలా ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది బీచ్ మాట. ఇది వరకు ఏంటంటే ఓపెన్ ప్లేస్ కింద ఉండేది, ఇప్పుడు ఇది కొంచెం మోడరేట్ చేశారు మొత్తం అంతా కూడా. సో ఎక్కడికక్కడ స్టాల్స్ ఉంటాయి. సో ఈ రోజు మటుకు చాలా ఎండ ఎక్కువ ఉంది. సో కింద వీళ్ళు ఒక శాండ్ లాంటిది వేసి చైర్స్ వేసారు అన్నమాట మొత్తం అన్ని చోట. ఇక్కడ ఏంటంటే ఒంటికి వ్యాక్స్ లాంటిది రాసుకుంటారు, స్కిన్ ఎలర్జీ టైప్ రాకుండా ఈ ఎండకి. సో అదేంటంటే సన్ స్క్రీన్ లోషన్స్ ఎక్కువ వాడతారు. సో అటు వెళ్ళడానికి ఇంకో రోడ్ ఉంది. సో అటువైపు కూడా చూద్దాం మనం ఒకసారి. జనం చూసారు ఎంతమంది ఉన్నారు. సో ఈ ర్యాక్ అంతా కూడా కంప్లీట్గా మీకు ఈ సన్న వైపే ఒడ్డు వైపు కూర్చొని చేస్తారు. ఎక్కువ వీళ్ళు ఇష్టపడేది ఏంటంటే బీచెస్ కానండి, చస్తారన్నమాట. బీచ్లు అంటే మామూలు కూడా కాదు. సో హాలిడే వచ్చిందంటే ఇక చాలు బీచ్ అయ్యి, ఎందుకంటే వాళ్ళు ఉండే కంట్రీలో కూడా బీచెస్ ఉంటాయి. కాకపోతే ఈ మెయిన్ ఏంటంటే సమ్మరు, అలాగే ఈ బీచ్ ఉండే ఏరియా తక్కువగా ఉంటుంది కదా. సో అందులోనే ఇక్కడ వాటర్ వచ్చేప్పుడు క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. సో అదొక మెయిన్ ప్లస్ పాయింట్గా చెప్పచ్చు. మీరు ఇక్కడ ఇంకా శాండ్ వేసారు కాబట్టి ఇలా ఉంది. యాక్చువల్గా ఇది శాండ్ వీళ్ళు వేసింది. యాక్చువల్గా అయితే ఇంకా క్లియర్గా ఉంటుంది వాటర్ ఇక్కడ. సో హోటల్ దగ్గరలో బీచ్ కాబట్టి వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ చూడండి మొత్తం స్లో తప్పినట్టున్నాడు మనిషి. వీళ్ళ స్కిన్ కూడా ఏంటంటే ఎండలోకి వెళ్ళడం వల్ల డీహైడ్రేషన్కి అలా ఏం లేకుండా బాగానే ఉంటుంది వీళ్ళకి సంబంధించి. Bro, you don't feel it, is it? No, don't feel it, man. No, don't feel it.
It's okay, bye. Don't feel shy, bro. సో మెయిన్ ఇదేనండి బీచ్ అనేది. ఇదొక బెస్ట్ బీచ్ ఇది. సో ఇంకొక చాలా ఉన్నాయి బీచెస్ ఈ మాల్టా చెప్పాలంటే. ఎస్పెషల్లీ చుట్టూ ఒక చిన్న ఐలాండ్ కదా ఇది. సో చిన్న ఐలాండ్లో చుట్టుపక్కల అన్ని బీచెసే ఉంటాయి మొత్తం అన్నీ కూడా. సో లోకల్ వాళ్ళు కూడా ఏదైనా హాలిడే వచ్చిందంటే ఈ బీచెస్కి రావడానికి ఎక్కువ ఇష్టపడతారు. A manejarme, ese va a sentir cuando un lugar llegue yo. Yo estaba coronando desde que era menor. Por puta se ve bien, pero de frente mejor. Soy un par de copas de más. El vino tinto me pidió pausa cuando iba por el quinto. Le di una vuelta por el barrio por la quinto. Los números de frente quedan trinco. Solo la hace, solo la cobra. సో ప్రతి చోట ఏంటంటే ఇలా షవర్లు ఏర్పాటు చేస్తారు. వాళ్ళు స్నానం అయిపోయిన తర్వాత సో క్లీన్ చేసుకుని మళ్ళీ వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోవడం కోసం. నేను చూపించిన చిన్న బీచ్ అండి ఇంకోటి ఉంటుంది జుర్రీ వైపు. అది చాలా బాగుంటుంది అన్నమాట. సో మీకు కనిపించేవన్నీ కూడా హోటల్సే. ఇవన్నీ 5 స్టార్ హోటల్. అది ఇటువైపు ఇంకోటి ఉంది వేర్ది హోటల్ అని, అది కూడా హోటలే. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా హోటల్స్ అన్నమాట. సో చుట్టుపక్కల టూరిస్ట్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. No supe qué día te olvidaste de mí, de mí, de ti. చుట్టుపక్కల ఆ షిప్పులు చూసారా, అవి ఏంటంటే రైడ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ షిప్పుల్లో తీసుకుంటారు అన్నమాట. స్పీడ్ బోట్ అంటారు వాటిని.
సో నేను ఎక్కువ కాలం ఇక్కడ ఉన్నాను కదా, సో అందువల్ల ఏంటంటే ఈ ఏరియా గురించి నాకు తెలుసు. సెయింట్ జూలియన్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్. ఇండైరెక్ట్ చెప్పాలంటే మాల్టాకు ఒక హార్ట్ లాంటిదని చెప్పచ్చు. టూరిస్టులు ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక ఈ ప్లేస్కి రాకుండా మటుకు వెళ్ళరు. ఎందుకంటే మీకు అన్ని రకాల వసతులు ఒకే చోట ఉన్నాయంటే కనుక అది ఒక సెయింట్ జూలియన్స్ మాత్రమే. సో మనకి అన్ని రకాల వస్తువులు అవైలబుల్ ఉంటాయి. ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోతారు. సో ఇది ఒక 5 స్టార్ హోటల్, హ్యూగో సంబంధించింది. సో వచ్చాడు హ్యూగోస్ పబ్ మాట అండి. ఇందాక మన కింద నుంచి చూపించాను కదా మీకు, ఇది బే స్ట్రీట్ మాట. సో ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాలంటే ఒక వంతెనలా ఉంటుంది అన్నాను కదా, బే స్ట్రీట్. సో వచ్చినప్పటికి ఇది బే స్ట్రీట్ మాట. సో కింద నుంచి వెహికల్స్ వెళ్ళిపోతే పైనుంచి ఇలాగా ఈ మెక్కి, పిజ్జా హట్కి, కేఎఫ్సి ఇవన్నీ ఉండే ప్లేస్ మాట ఇది. సో మీకు అది చూడొచ్చు. బిల్డింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, హైట్ ఉండి. సో లోపల అన్ని రకాలు ఉంటాయి ఇక్కడికి వచ్చినప్పటికి. సో దీన్ని బే స్ట్రీట్ అంటాము. ఇందాక మనం చూసిన అంతా కూడా అటువైపు. సో ఆ ఏరియా అది వచ్చినప్పటికి ఏంటంటే హైట్ ఉంటుంది. సో మీకు హైట్కి వెళ్ళే కొలది కూడా లెఫ్ట్ అండ్ రైట్ కూడా అన్ని పబ్సే ఉంటాయి, మొత్తం అన్నీ కూడా బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్లే ఉంటాయి. మీకు హోటల్స్ కావాలంటే మటుకు ఇది హోటలు. సో ఇవన్నీ కూడా హ్యూగోస్ హోటల్ అంటమాట. మనం బుక్ చేసుకుని అందులో వెయిట్ చేసేవాళ్ళు ఇందులో ఉంటారు. సో ఇది మీకు అన్నిటికీ చూపించడానికి ఈ పాయింట్ బాగుంటుంది. మీకు ఇది చూపిస్తున్నాను నేను. అది వచ్చినప్పటికి థియేటరు. సో పక్కన వచ్చినప్పటికి 5 స్టార్ హోటలు. ఇది వచ్చేప్పటికి క్యాసినో మాల్టా అని చెప్పని ఒక గేమ్ సెంటర్ అన్నమాట అది. సో ఇది వచ్చినప్పటికి మీకు ఇప్పుడు మనం వెళ్ళొచ్చాం కదా, అది బీచ్ మాట. సో ఆ ప్లేస్ అంతా కూడా కింద ఇవన్నీ లెఫ్ట్ రైట్ కూడా రెస్టారెంట్, జ్యూస్ పాయింట్లు ఇవన్నీ కూడా. సో ఎటు తిప్పినా కానీ అన్నీ కూడా టూరిస్టులకు సంబంధించినవి మాత్రమే ఎక్కువ ఉంటాయి ఇక్కడ మొత్తం ప్లేస్ అంతా కూడా. సో అందువల్ల ఈ ఏరియాని ఏమంటారంటే ఎక్కువ టూరిస్ట్ స్పాట్ అని అంటారు. లోపలంతా కూడా మీకు వెయిట్ చేసి లోపల ఫుడ్ డెలివరీ చేసే ప్లేస్ మాట అది. ఇది ఏంటంటే చాలా ఎప్పటి నుంచో ఉన్నది బే స్ట్రీట్ అనేది. సో అన్నీ కలిపి ఒకే చోట ఉండే ప్లేస్ ఇది. ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్న షాప్ ఇది. ఆప్టికల్స్, షూస్. మొబైల్ రిపేర్ షాప్ ఇది.
ఇవి లిప్స్టిక్స్ మాకు షాప్ మాట సపరేట్గా. ఎంత బాగుందో చూడండి అసలు. సో ఈ ఎలివేటర్స్ ద్వారా మనం పైకి ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో ఇందాక మనం పైనుంచి వెళ్ళాం కదా బే స్ట్రీట్ అనేది, ఇప్పుడు కింద నుంచి నేను వచ్చాను అనమాట. ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు చదువుకున్న పిల్లలు పేరెంట్స్ అన్న కొట్టారనుకోండి, ఇల్లు కంప్లైంట్ ఇస్తే పేరెంట్స్ తీసుకొని జైల్లో వేస్తారు. అంటే ప్రస్తుతం మాటలు నేను చూడలేదు అనుకోండి అలాంటి సిచ్యువేషను. సో ఏంటంటే వీళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. మెచ్యూర్ మైండ్తో వాళ్ళు ఆలోచించుకోవాలని వాళ్ళకే వదిలేస్తారు. సో అలాగే ఇక్కడ మన వైపులాగా ఆడపిల్లలు ఇస్తే కట్నం ఇవ్వడాలు, డోవీస్ అని ఇక్కడ లేవు. ఒకవేళ వాళ్ళు ఇవ్వాలనుకుంటే పేరెంట్స్ ఇద్దరు మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అనుకోండి. సో కొంతకాలం పాటు జర్నీ చేసి వాళ్ళిద్దరికి నచ్చితే అప్పుడు లాస్ట్ ఫైనల్గా మ్యారేజ్ అనే దానికి వెళ్తారు. సో ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేదనుకోండి అక్కడితో కట్ ఆఫ్ చేస్తారు. సో పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేసి వాళ్ళు ఏదైనా టూర్కి వెళ్ళమని టికెట్ అనేది కొనేస్తారు. నేను అయితే అడిగాను, ఒకవేళ మ్యారేజ్ అయితే డౌరీ ఇస్తారని నాతో పాటు పనిచేసే వాళ్ళని అడిగితే, మాకు అలాంటివి అయితే ఏమీ ఉండవు, ఇద్దరు ఇష్టపడ్డారు అనుకో మేము వాళ్ళకి మ్యారేజ్ చేసి ఎక్కడికైనా వెళ్ళినామని చెప్పి టికెట్స్ ఇస్తాము, ఫ్లైట్ టికెట్స్. సో జర్నీ చేయమని చెప్పి అని అన్నారు. సో మళ్ళీ నేను ప్లేస్కి బ్యాక్ వెళ్తున్నాను నేను. ఇవి 24 hours ఉంటాయండి. ఇవి అంటే 9 వరకు 10 వరకు అని కాకుండా 24 hours రన్నింగ్లోనే ఉంటాయి. ఎస్పెషల్లీ ఇవి మార్నింగ్ అంతా ఆఫ్లో ఉంటాయి, నైట్ వచ్చేటప్పటికి ఆన్ అవుతాయి. అంటే నైట్ 5 నుంచి స్టార్ట్ అవుతాయి, కంటిన్యూస్ను ఆన్లోనే ఉంటాయి. సో అందుకనే నైట్ పోలీసులు కూడా మీకు ఆ ఏరియాలో ఏమైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందని చెప్పని ఒక వ్యాన్ కూడా తీసుకొస్తారు. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే తీసుకెళ్ళిపోతారు వెంటనే వాళ్ళని. కింద మనం వెళ్ళిన ప్లేస్ మాట ఇది. Hello. La mальчика. Capito, quello lo fare, sei messo così, dico, se queste giù. ఎక్కువ మంది ఇటలీ నుంచి వస్తారండి. అంటే చుట్టుపక్కల ఉన్న కంట్రీలతో పోలిస్తే ఇటలీ బాగా దగ్గరది.
సో ఇక్కడ మేము వాడే ఫుడ్ చాలా మటుకు కూడా ఫ్రూట్స్ అని మెట్లు ఎక్కుతున్నట్టుగా ఆయాసం వస్తుంది. ఫ్రూట్స్ అని వెజిటబుల్స్ అన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి. అలా అని చెప్పి ఇక్కడ ఏం పండకుండా ఉండవు, ఇక్కడ కూడా పండుతాయి. నా గత వీడియో చూడండి, ఎంజార్ అని ఒక ఏరియా ఉంది. సో అక్కడ స్ట్రాబెర్రీస్, ఆనియన్స్, పొటాటో ఇవన్నీ కూడా అక్కడ పండుతాయి. సో వాళ్ళు పొటాటో ఫేమస్ ఇక్కడ. పొటాటోస్ నెదర్లాండ్ వరకు వెళ్తాయి. అలాగే చిప్స్ తయారు చేస్తారని వాటితో చెప్పుకొచ్చారు ఆయన. సో అలాగే అక్కడ పండిన కొన్ని ఐటమ్స్ ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా ఇటలీ నుంచి వస్తుంది. సో నేను వచ్చిన కొత్తలో ఈ బ్యాంక్లో నేను ట్రై చేశాను. యాక్చువల్గా నాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పటికీ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఈ బ్యాంక్లో నేను ట్రై చేసినప్పుడు వాళ్ళు అండవి ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ రావాలని చెప్పి అన్నారు. సో దానివల్ల నేను స్టాప్ అయ్యాను. లోకల్ లాంగ్వేజ్ వచ్చేటికి మాల్తీస్ కదా. సో ఆ లాంగ్వేజ్ రావాలనడంతో నేను ఇంకా డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. లేదంటే ఈ బ్యాంక్లో వర్క్ చేసేవాడిని. నేను ట్రై చేస్తున్నానండి. లోకల్ లాంగ్వేజ్కి ఏంటంటే వీళ్ళు ఫ్రీగా లోకల్ లాంగ్వేజ్ మనకి ప్రొవైడ్ చేస్తారు. ఐ బిలాంగ్ అని ఒక సైట్ ఉంది. ఆ సైట్లోకి వెళ్ళి మనం అప్లోడ్ చేసుకుంటే సో మనం వాళ్ళకి షెడ్యూల్ ప్రకారం ఇక్కడ కూడా అంతే, మనం స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళు మనం ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసి మీకు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు అని వాళ్ళని అడుగుతారు. మనం మాట్లాడే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కంపేర్ చేసుకొని సో వాళ్ళు ఓకే అనుకున్నట్లయితే కనుక మనకి స్లాట్ అనేది బుక్ చేస్తారు. వీక్లీ 2 days ఉంటాయి క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, లెవెల్ 1, లెవెల్ 2 అని చెప్పని. సో లెవెల్స్ కంప్లీట్ అయినాయి అనుకుని వాళ్ళు మనకు సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. మాల్టీస్ లాంగ్వేజ్లో స్టాండర్డ్స్ ఈ లెవెల్లో ఉన్నాడు ఇతనని చెప్పని. దాన్ని బట్టి కూడా జాబ్స్ ఉంటాయి ఇక్కడ. సో నేను లెవెల్ 1కి అప్లికేషన్ పెట్టాను, ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. సో వెయిటింగ్ ఫర్ ద క్లాసెస్. సో క్లాసెస్ అయిపోతే లెవెల్ 1, లెవెల్ 2 కంప్లీట్ చేస్తే మనకు ఆ సర్టిఫికేట్స్ అనేవి ఇక్కడ మనకు ఉపయోగపడతాయి. ఎస్పెషల్ ఇలాంటి బ్యాంకులో నేను గతంలో ఏదైతే మిస్ చేసుకున్నానో దాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి సో ఆ సర్టిఫికేట్లు అనేవి నాకు యూజ్ అవుతాయి. ఏదైనా కూడా పేషెన్సీ ఉండాలండి. పేషెన్స్ ఒక కంట్రీకి వచ్చినప్పుడు మనకున్న క్వాలిఫికేషన్స్ ఇక్కడ సెట్ అవునప్పుడు ఇక్కడున్న క్వాలిఫికేషన్స్ మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చాడు బర్గర్ కింగ్. ఈ బిల్డింగ్ మొత్తం కూడా తెలుగు వాళ్ళే ఉంటారు. దాదాపుగా 85-90% వరకు తెలుగు వాళ్ళే ఉంటారు ఈ బిల్డింగ్ మొత్తం మీద. నేను కూడా గతంలో ఈ బిల్డింగ్లో ఉండి వచ్చాను కాబట్టి చెప్తున్నా. కొంతమంది రేర్గా ఉంటారు వేరే వాళ్ళు, దాదాపుగా ఇండియన్సే ఉంటారు. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ, తెలంగాణ వాళ్ళు ఉంటారు. ఇక్కడ అక్కడక్కడ కొంతమంది ఉంటారేమో, మేబీ ఒక 2-3 తప్ప వేరే వాళ్ళు, మిగతా వాళ్ళందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. మీకు ఇది అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియో నైట్ టైం తీస్తాను, ఈవినింగ్ టైము. సో ఇక్కడ మటుకు కంప్లీట్గా ఫుల్ అయిపోద్ది మాట అండి. ఈ ఏరియా మొత్తం చుట్టుపక్కల అన్నీ బ్లాక్ చేసేస్తారు. సో అప్పుడు చూడాలి మీరు ఎలా ఉంటారు అనేది. ఫుల్ మత్తులో ఉంటారు జనాలంతా కూడా. Das Essen bekennt iemand. Mais c'est ça donc tu... Am văzut că e handicapat.
ఆయన రాంగ్ పార్కింగ్ చేశాడనమాట. ఇక్కడ స్టాప్ చేయకూడదు, అందుకని అతనికి కారు ఫోటో తీసుకొని పంపించేశాడనమాట. ఈ పోలీసు వాళ్ళు అన్నమాట వాళ్ళు. సో ఇక్కడ ట్యాక్సీ నడిపే వాళ్ళకి ఈ ప్రాబ్లం మటుకు ఉంటుంది ఎక్కువ. సో పార్కింగ్ అనేది చాలా డిఫికల్ట్. అలాగే ఎక్కడ ఆపాలి, వాళ్ళని ఎక్కడ దించాలనేది కూడా ఉంటుంది. ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు. సో వెయిట్ చేస్తే మటుకు 2 minutes కన్నా కొన్ని ప్లేసెస్లో ఎక్కువసేపు వెయిట్ చేస్తే వాళ్ళకి పెనాల్టీస్ అనేది వేస్తారు. సో అది మెయిన్. ఫస్ట్లో ఏంటంటే కొత్తగా ఈ క్యాబ్ నడపడానికి వచ్చే వాళ్ళకి పెనాల్టీస్ అనేది మామూలు అవుతుంది. తర్వాత వాళ్ళు తెలుసుకొని ఎక్కడ వాళ్ళని పికప్ చేసుకోవాలి అవన్నీ ఉంటాయి కదా, అలాంటి స్పాట్లు ఉంటాయి. సో అలాగే ప్రతి చోట కూడా ఇలా మీకు స్టాప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ స్టాప్ చేసి అటువైపు ఇటువైపు వచ్చే వెహికల్స్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు మూవ్ అవ్వాలి. ఇతను చూడండి ఎలా వెళ్తున్నాడు అలాగా. సో ఎందుకంటే చిన్న ఐలాండ్, 2 వైపుల నుంచి కార్స్ వస్తూ ఉంటాయి కదా. సో యాక్చువల్లీ ఇక్కడ ఇతను స్టాప్ చేసి 2 వైపులా చూసుకుని అప్పుడు కింద ముందుకు మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ప్రతి చోట కూడా ఇలా ఉంటుంది స్టాప్ అనే పాయింట్. ఈ లోపలన్నీ కూడా రెస్టారెంట్సే. లోపలికి నేను ఇంక వెళ్ళలేదు టైం లేక. సో ఇదేనండి నా వీడియో. ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఏమైనా మీకు మాల్టాకి సంబంధించిన ఏమైనా తెలియాల్సి ఉంటే కనుక నాకు ఒక మెసేజ్ చేయండి, దానికి సంబంధించి నేను రిప్లై ఇస్తాను. సో నేను వచ్చిన కొత్తల్లో నాకు ఇలా చెప్పేవాళ్ళు లేకే నేను ఈ ఛానల్ పెట్టి ఇక్కడికి సంబంధించిన విషయాలన్నీ కూడా అప్డేట్ ఇస్తూ ఉన్నాను ప్రతిసారి కూడా. సో మరింత అప్డేట్స్ కోసం అయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.